6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కాదా? వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగుతుందాక. ఎవరికి చూడమంటుడు? అయ్యో పిలిపి ఒకసారి ఆకాశ పక్షులను చూడు. వాటికి ఎవరు వేస్తున్నారు? మనం ఏమైనా సేవేసి పెడుతున్నామా? వాళ్ళకి ఏమైనా అన్నం వేస్తున్నామా? ఏం చేస్తాం? చికెన్ మటన్ అన్నం తిన్నాక లాస్ట్ వస్తే సల్తం బయట లేకపోతే అందులో తీసుకోబెట్టి డస్ట్బిన్ వేస్తున్నాం కదా. దేవునికి మహిమ కలుగుతుందాక. కానీ ఇక్కడ దేవుడు ఏమంటే ఆకాశ పక్షులను చూడుని, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. అంటే బహు శ్రేష్ఠులంట. చిన్న కాదట. దేవుడికి మహిమ కలుగుతుందాక. చిన్నగా కొంచెమే కాదట, బహు శ్రేష్ఠులు. దేవుడికి మహిమ కలుగు. మీరు ఎవరు చింతించడం వల్ల తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. దేవుడికి ఇస్తుంటారు. అమ్మ ఇప్పుడు నాకు కాలేజ్ సీట్ రాలే, నా బిడ్డలు ఫీజు కట్టాలి, ఇష్టం అమ్మ నేను ఊరికి చింతిస్తా, ఇంత పెద్దగా అయిపోతా. ఎవరైనా అయినా అట్లా? దేవుడికి ఇస్తుంటారు. ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు? మీలో ఎవరైనా చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడా? వస్త్రములు గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడుకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి ధరించుకుందో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. మనం అన్యులమా? దేవునికి స్తోత్రం. ఎవరు ఆలోచిస్తారంట? దేవుని ఎరగని ప్రజలు. మనం ఏమనాలి? తండ్రి నాకు ఇది కావాలి, తండ్రి నాకు ఇది తీసుకొని రా. నాకు అయ్యో నా జీతం చూస్తే ఇంతే ఉంది, లెక్క పెట్టుకొని ఆడాలే తిరుగుతాము, లెక్క పెట్టుకొని ఇంతే ఉందంటాం. కానీ దేవుడు ఏమంటుండు? దేవుడికి మహిమ కలుగుతా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్ని విషయమై విచారితురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి నేను ఇది పని చేయాలా అని రాసుకోండి. ఏం చేయాలంట? కాబట్టి నేను ఈ పని ఏం పని చేయాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ పరిగెత్తుకొని మీ దగ్గరకు వస్తాయంట. దేవుడికి మహిమ కలుగుగాక. ఆయన రాజ్యంలో సమస్తం సమకూర్చబట్టి మనము పరలోక రాజ్యపు వారసులం, భూమి మీద నివసిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగుగాక. పరలోకంలో మన కోసం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కాకపోతే మనం అడగట్లేదు. అడిగిన ప్రతిదాన్ని పొందుకుంటాం. దేవుడికి ఇస్తుంది. అడిగిన మాట అన్నిటిని ఇచ్చేసిందంట. ఏ ఒక్కటి కూడా మనకు తక్కువ లేదు. మన కోసం రావాల్సిన అన్ని పరలోకంలో అన్ని సిద్ధపడి ఉన్నాయంటే ఎవరు నోరు తెరవట్లేదు. ఎవరు తెలుస్తారో దేవుడు వాళ్ళకి ఇస్తారంటే. దేవుడికి మహిమ కలుగుందాక. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. మనం నోరు తెరిచిందేవా మా కోసం అక్కడ దాచుకుని పంపు. ప్రభా నాయన, నీకు ఏవైతే ఇవ్వాలని ఉందో నా తండ్రి, మాకు ఏవైతే ఇద్దామనుకుంటున్నామో ప్రభా, ఏవైతే మా కోసం సిద్ధపరిచినవా నా తండ్రి, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయముకు గొచ్చము కానీ నీ గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ప్రభా మా యొక్క జీవితాలలో విస్తరింపజేయన తండ్రి. నీ దీవెనలతో నింపు ప్రభా, నీ ఆశీర్వాదాలతో నింపు నా తండ్రి. యేసయ్య, నువ్వు పరీక్షించినప్పుడు మేము పాస్ అవ్వాలి ప్రభా తండ్రి. ఆ పరీక్షలో మేము నిలబడ్డప్పుడు నా తండ్రి, నీ కోసం మేము పని చేయాలి నా తండ్రి. ఆ పనిలో నీ జోక్యం ఉన్నందుకు వందనాలు, నీ అద్భుతాలు ఉన్నందుకు వందనాలు. మా కొరకు నువ్వు పని చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం, నూతన కార్యాలు చేయి ప్రభా. 6వ నెల మొదటి రోజుకు ప్రభా నీ సన్నిధిలోకి వచ్చినాం ప్రభా. నీ సన్నిధి, నీ ప్రసన్నతని దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. అన్ని రంగాల్లో ఆశీర్వదించి దీవించి సహాయత దయచేయండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వాళ్ళని చేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.